దేవునికి స్తోత్రం. ఈదిన సర్వాధికారకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, చెప్పాసత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ప్రియా సర్వాధికారకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వోన్నతుడైన దేవదేవుడు మనకిచ్చిన ఈ సర్వోన్నతమైన దినాల్లో ప్రభుని మనం మహింపరిచి గణపరచడం, ఆరాధించడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమే. చెప్పాసత్యము కాని ఆయన వరమును గూర్చి ఆ దేవదేవుడికే శతకోటి స్తోత్రాలు, అనంతకోటి స్తోత్రాలు ఆయనకి మనసారా తెలియచేద్దాం. మనలను ప్రేమించిన దేవుడు మనకనేక వరాలను ఇస్తున్న మహిమాస్వరూపుడు. వరములు లేక బహుమానం అన్నది ఉచితంగా పొందినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఒక గొప్ప వరముగా నేడు మీకు నాకు ఇచ్చాడు. యేసుక్రీస్తును కాకుండా మనం అడిగినవన్నీ మనకిచ్చినను మనకి తృప్తి ఉండేది కాదు, రక్షణ దొరికేది కాదు. అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు అడిగినవన్నీ ఇచ్చాడు. ఆహారం కావాలన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన మహిమాస్వరూపుడు, మాంసము కావాలని ఏడ్చినప్పుడు మాంసాహారాన్ని ఇచ్చిన అద్వితీయ సత్యస్వరూపుడు, నీళ్లు చేదుగా ఉన్నవని ఏడ్చినప్పుడు వాటిని మధుర జలాలుగా మార్చిన సర్వాధికారైన దేవుడు, దప్పికతో చచ్చిపోతున్నాము నీళ్ళే లేవని సనిగినప్పుడు బండ నుండి నీళ్లను రప్పించిన సర్వకృపామయుడైన దేవుడు వారికి దాహాన్ని తీర్చాడు. 40 సంవత్సరములు వారు వేసుకున్న బట్టలు పాతగిల్లిపోకుండా, కాళ్ళు వాయకుండా కాపాడాడు. ఆ 40 సంవత్సరములు వారి చెప్పులు అరిగిపోకుండా కాపాడిన మహిమాస్వరూపుడు. అయినను తృప్తి చెందని ఇశ్రాయేలు సనుక్కొని సంహారకుని చేత నశించారు. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి ఒకవేళ గబ్రియేలు దూత మన కొరకు పంపి ఉంటే ఆ దూత మనకు ఎన్ని మంచి వర్తమానాలు తెచ్చినా, మనకు ఎంత సహాయపడినా మనకు సహాయం దొరికేది కాదు. ఒకవేళ మన కొరకు దేవుడు మీకాయేలును పంపి మన శత్రువును సంహరింపచేసిన మనకు రక్షణ దొరికి ఉండేది కాదు. పరలోకంలోని దూతలన్నీ దిగివచ్చిన మన పాపాలకు పరిహారం జరిగి ఉండేది కాదు. దేవదేవుని బిడ్డలారా, అందుకే దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపిన సర్వాధికారైన దేవుడు మానవునికి అవసరమైనవన్నీ ఆయన ఇందుంచి ఆయనను మనకిచ్చిన సర్వోన్నతుడు. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆ మహిమాస్వరూపునియందే గుప్తములైనవి. ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ, పరలోక రాజ్య వారసత్వం దొరుకుతుంది. ఆయన మాటలు జీవవాక్కులు, ఆయన ఇచ్చు ఆదరణ అపారమైనది, ఆయన ప్రేమ అత్యున్నతమైనది, ఆయన కృపా కనికరాలు చెప్పను కానటువంటివి. యేసును కలిగిన వాడు అన్నిటినీ కలిగిన వాడే. దేవదేవుని బిడ్డలారా, అవును, యేసుక్రీస్తు ద్వారా ఈనాడు మనకు స్వస్థత, రక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్య వారసత్వం కూడా ఉన్నాయి. అంతేగాక శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు మన గొప్ప ప్రభు, మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క జననం అత్యంత విలువైనది, అమూల్యమైనది. చెప్పనాసత్యము కాని ఆయన వరంను గూర్చి మనం ఆ దేవదేవుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన స్తోత్రాలు తెలియజేస్తే ఆయన ఆశీర్వాదాలు మనం పొందాం. ఆయన యొక్క మహాకృప నేడు మీతో ఉండుగాక. జీమగల దేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖుని క్రిస్మస్ త్రియేక దేవుని సంపూర్ణ సత్యారాధన జరుగుతుంది. రండి, ఏకంగా దేవదేవుని స్తుతించి మహింపరుద్దాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన ఈ క్రిస్మస్ కానుకను తప్పక మీరు పంపించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపివి, సర్వోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు కోటి కోటి స్తోత్రాలు, శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. న్యాయాధిపతి, చెప్పనాసత్యము కానీ వరమును మీరు మాకు అందించారు. దేవా, ఊహలకు అందనటువంటి వరాన్ని మీరు మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి శుభదినాలు, ఈ సర్వోన్నత దినాలు మీ ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం మీ బిడ్డలైన మా అందరి పట్ల జరిగించి
బిడ్డలందరి యొక్క లోటుపాట్లను అవసరాల అక్కర్లను కూడా తీర్చి బిడ్డలందరికీ జీవజయం దయచేసి ఆయుధారోగ్యాలు సంపూర్ణంగా ప్రసాదించండి. బిడ్డలందరినీ మేలుతో తృప్తిపరిచి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యము బిడ్డలను మాకు అందరికీ అనుగ్రహించమని యేసునామములో బిడ్డలందరినీ సంపూర్ణంగా పరిపూర్ణంగా దీవించి విజయవంతమైన ప్రతి కార్యాలు బిడ్డలందరికీ జరిగించమని అడుగుచున్నాను. మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.